సో రీసెంట్ గా పలాస్ లో జరిగిన వైసీపీ నాయకులు అయితే విచిత్రమైనటువంటి సినిమాల్లో కూడా లేని రేంజ్ లో కొన్ని వీడియోలు అయితే చూస్తున్నాం. అది ఎక్కడి నుంచి వస్తారా నాయన, మీరు అర్థమే కాదు. పార్టీ కార్యకర్తలు ఎట్లుంటే పార్టీలో నాయకుల గురించి ఏంటా అని క్వశ్చన్ మార్క్ వస్తున్నది. ఆల్రెడీ మస్తు మాటలు అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కేసులు కూడా కట్టిర్రు, జైలు కూడా పోతున్నారు, వస్తున్నారు. కానీ కార్యకర్తలు కూడా ఇట్లానే బిహేవ్ చేస్తుంటే ఒక సామెత అయితే యాదకొస్తున్నది. యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే ప్రజలు ఎట్లా ఉండడం వల్ల రాజు అట్లా అయిందా, లేకపోతే రాజు అలా ఉండడం వల్ల మీరు ఇలా తయారయ్యారు అర్థం కావట్లా. ఎందుకంటే డ్యూటీలో ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి అరే ఏం చేస్తారని భయపడతారు. అట్లా అరే ముందు లేదు వెనక లేదు, తల ఉండదు తోక ఉండదు, వెళ్ళి ఎవరి మీద పడతారు? మీరు ఎస్ఐ మీద పడతారు. ఎస్ఐ అంటే ఏంటి, ఎట్లున్నారా? డ్యూటీలో ఉన్న ఒక ఎస్ఐ మీద పడతారు. అంటే ఏమైంది, ఎవడు ఏం చేస్తాడులేనా, అంటే ఎవడు చూడట్లేదనా? ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు మీడియా ఎట్లున్నది అంటే సీసీ కెమెరాలు ఎక్కున్నది. ఎక్కడ ఏం జరిగినా బట్ట బయలు చేసి బట్టలోడు తీసి తన్నేదాకా కూడా, రోడ్డు మీద పరిగెత్తించేదాకా కూడా వదిలిపెట్టట్లేదు ఈ రోజు. అంటే మీరు ఎట్లయినా పడవచ్చు, డ్యూటీ ఎస్ఐని హెరాస్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, మీద పడవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఏం చెప్తున్నారు మీరు? అంటే రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ రోజు ఎస్ఐ మీద పడ్డారు, రేపొద్దున జనాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అదే క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు. మస్తు కమెంట్స్ కూడా అవే వస్తున్నాయి. సో ఒకవేళ నిజంగా వైసీపీ పాలనలోకి వస్తే సో ఏం జరుగుతుందో కమెంట్ చేయండి.